యూపీఎస్సీ 2018 ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. కింది వాటర్ బాడీస్ లో ఏ వాటర్ బాడీ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కుంచుకుపోతుంది, ష్రింక్ అయిపోతుంది, బాగా తగ్గిపోతుంది దాని విడ్త్ అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందనమాట. కింద ఆప్షన్స్లో అరల్ సీ, బ్లాక్ సీ, లేక్ బైకాల్ ఇవన్నీ ఇచ్చారు. దానికి ఆన్సర్ అరల్ సీ. ఈ ప్రశ్న అప్పట్లో చాలా ఫేమస్ అయిందనమాట. అయితే అరల్ సీ అనేది ప్రపంచంలో ఇన్లాండ్ వాటర్ బాడీస్లో, అంటే పెద్ద లేక్స్ అనమాట, ఇన్లాండ్ వాటర్ బాడీస్లో ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ 1960s. కానీ స్లోగా అది ష్రింక్ అయిపోతూ వచ్చింది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. దీనికి కారణం అరల్ సీకి 2 రివర్స్ నుంచి వాటర్ వస్తాయి, పైనుంచి కింద నుంచి. ఒకటి నార్త్ నుంచి సిర్ దరియా అనే నది నుంచి, సౌత్ నుంచి అముర్ దరియా అనే నది నుంచి. అయితే రష్యా, ఇతర సోవియట్ యూనియన్ దేశాలు, అప్పట్లో ఉన్న కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా ఈ అరల్ సీ చుట్టుపక్కల చాలా యాక్టివిటీస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం వల్ల అరల్ సీ రోజుకి ష్రింక్ అవుతూ వచ్చింది. నాసా రిలీజ్ చేసిన డేటా ప్రకారం అసలు అరల్ సీ అనేది సరిగ్గా కనిపించకుండా పోయింది మ్యాప్లో. మొత్తం అరల్ సీ ఏరియా 68,000 స్క్వేర్ కిలోమీటర్స్, 68,000 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం అరల్ సీ ఏరియా. నార్త్ నుంచి సౌత్ చూసుకుంటే 270 మైల్స్ ఉంటుంది, వెస్ట్ నుంచి ఈస్ట్ చూసుకుంటే 180 మైల్స్ ఉంటుంది. ఇంత పెద్ద అరల్ సీ ఇప్పుడు కనిపించకుండా పోయింది. దీనికి ప్రధానమైన కారణాలు హ్యూమన్ యాక్టివిటీస్తో పాటు క్లైమేట్ చేంజ్, ఉష్ణతాపం, ఇవన్నీ కూడా కారణాలే అరల్ సీ ష్రింక్ అయిపోవడానికి. అంతేకాకుండా అరల్ సీలోకి వాటర్ వస్తున్న, అంటే పెద్ద రివర్స్ నుంచి అరల్ సీ ఫీడింగ్ జరుగుతుంది అనమాట, వాటర్ అంతా వస్తాయి. వాటిపైన, ఆ రివర్స్ పైన పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇతర యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా అరల్ సీ కుంచుకుపోయింది.